ఉద్యోగోపాధ్యాయ సామాజిక సేవా సంస్థ తాడిపత్రి శాఖ ఆధ్వర్యంలో తాడిపత్రి పట్టణంలోని ఎలనూరు రోడ్లో ఈ శ్రీ వివేకానంద పాఠశాలలో ఈ రోజున తాడిపత్రి పట్టణంలోని కొందరు పేద విద్యార్థులకు వేసవి సెలవుల్లో క్రీడలను ప్రోత్సహించాలనేటువంటి సదుద్దేశంతో ఈ సంస్థ ఆధ్వర్యంలో పిల్లలకు బ్యాట్లను క్రికెట్ మరియు బ్యాడ్మింటన్ బ్యాట్లను కిట్లను అందజేయడం జరిగింది. ఈ వ్యక్తిగా గతంలో సంస్థ ద్వారా ఎంతోమందికి సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మరి ఈ రోజున ఈ రీతిగా ఈ సెలవుల్లో పిల్లలను మరి క్రీడలకు ప్రోత్సహించాలి, వాళ్ళు ఆడుకోవాలి, బాగా శారీరక వికాసాన్ని మానసిక వికాసాన్ని పొందాలనేటువంటి సదుద్దేశంతో కొంతమంది పిల్లలకు ఈ రోజున ఈ క్రికెట్ కిట్ను అందజేయడం జరిగింది. ఈ సంస్థ ద్వారా 8 మందికి ఈ రోజున పిల్లలకు అందజేయడం జరిగింది. అలాగే గతంలో ఎంతోమంది పేద విద్యార్థులకు చదువు విషయంలో కానీ మరి రోగపీడితులకు వారికి సహాయం అందజేయడంలో కానీ, వృద్ధులకు మరి నిరుపేదలకు నెలవారీ సరుకులు అందజేయడంలో కానీ, సంక్రాంతికి, దసరాకు, ఉగాదికి ఇలా అనేకమైనటువంటి సరుకులు పంపిణీ చేయడం జరిగింది గతంలో. సో ఈ 13 సంవత్సరాలుగా ఈ సేవా సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను చేయడానికి సంస్థ సభ్యులు, సమూహ సభ్యులు కలిసి రావడం, మాకు ఎంతోమంది ధారాళంగా విరాళాలు అందజేయడం, అలాగే మాకు మీడియా ప్రతినిధులు తాడిపత్రి పట్టణంలోని మీడియా ప్రతినిధులందరూ కూడా పత్రికా విలేకరులు వారు మేము చేసేటువంటి సేవా కార్యక్రమాలని ప్రజల దృష్టికి తీసుకెళ్లడం, మరి వారిదైనటువంటి సహాయ సహకారాలు మాకు ఎల్లవేళలా అందిస్తున్నారు. వారికి అందరికీ ఈ రోజున పత్రికాముఖంగా యూట్యూబ్ ద్వారా వారికి అందరికీ తాడిపత్రి పట్టణంలోని పత్రికా విలేకరులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మున్ముందు కూడా ఇలాంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు విద్యార్థుల గురించి కానీ, రోగులకు కానీ, ఇక ఇతరత్ర సేవా కార్యక్రమాల్లో ముందుంటాం. మరి మీరు కూడా చేతనైనటువంటి చేయూతను అందించాలి. జీవితం కలిగిపోయే మంచు ఉన్నదాంట్లో నలుగురికి పంచు అనేటువంటి నానుడిని ఆధారంగా చేసుకుని సేవకై తప్పించు సేవలో తరించేటటువంటి సూక్తిని ఆధారంగా చేసుకుని మా సంస్థ ఉద్యోగోపాధ్యాయ సేవా సంస్థ ఇటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతోంది. మీరు కూడా మీదైనటువంటి చేయూతను అందిస్తే మరిన్ని కార్యక్రమాలు భవిష్యత్తులో చేయడానికి వీలవుతుందని తెలియజేస్తూ ఈ రోజున ఈ సంస్థ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కన్వీనర్ మరి సమూహ సభ్యులందరూ కూడా హాజరైనారు. పత్రికా విలేకరులందరూ హాజరయ్యారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సంస్థ సేవా కార్యక్రమాలను యూట్యూబ్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. మీరు కూడా ఆదరించాలి, లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి తెలియజేయండి. తద్వారా మాకు ఈ సహాయ సహకారం తీసుకొని మీరు ఏం చేస్తారు సెలవుల్లో? సెలవుల్లో బ్యాట్లు తీసుకొని ఎక్కడికంటే అక్కడ పోకుండా ఫోన్ చూడకోకుండా క్రికెట్ బాగా ఆడుకుంటారు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అందరూ బాగా ఆడుకోవాలా? ఈ సెలవుల్లో బాగా ఆడుకుంటే మన శారీరక దారుఢ్యం బాగుంటుంది. మళ్ళా జూన్ నుంచి క్లాసులు స్టార్ట్ అయ్యాయి కాబట్టి బాగా చదువుకోండి. చదువులో కూడా మీరు అందరూ బాగా రాణించాలి. ఓకేనా? రైట్, ఆల్ ది బెస్ట్. ఓకే, మీకు అందరికి బ్యాట్లు ఇచ్చినాం కదా, దేనికోసం ఇచ్చినామని? ఆటలు ఆడుకోసం. అంటే మనం చదువుకోవాలి కదా, అంటే మనకు కూర్చో మనం ఆటలు ఆడాలి, చదువు కూడా చదువుకోవాలి. చదువు ఎంత ప్రాముఖ్యతనో ఆటలు కూడా మనం అయితే ప్రాముఖ్యతను మనం ఇవ్వాలి కదా. ఎందుకంటే చదువుకోవడం వల్ల మన జ్ఞానము అభివృద్ధి చెందుతుంది, కానీ క్రీడ ఆడడం వల్ల మనకు మానసిక వికాసం వస్తుంది, శారీరక దేహదారుడిని కూడా మనం పెంపొందిస్తారు. ఎప్పుడైతే మనము శారీరకంగా మనము మానసికంగా అనుకోండి, అప్పుడు మనకు చదువు పట్ల మనకు ఆసక్తి అనేది మనకు పెరుగుతుంది. అప్పుడు మనకు క్లాస్ లో కానీ ఉపాధ్యాయులు చెప్పింది కానీ తొందరగా మనకు అర్థం అయ్యడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి చదువు రావాలంటే కొంచెం క్రీడలు కూడా ఉండాలి, కానీ ఎక్కువ క్రీడలు కూడా ఉండవు. 2 సమానంగా ఉండాలి. మనకు 2 కళ్ళు ఉన్నాయి కదా, ఆ విధంగా చదువు ఒక పక్క, క్రీడలు ఒక పక్క, 2 మనకి ఈక్వల్ గా ఉన్నప్పుడే మన జీవితంలో అత్యధిక స్థాయి మనం పై స్థాయికి మనం ఎదగలం. మనకి ఈరోజు క్రీడల గురించి తెలుసు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం క్రీడల కోసం ఉద్యోగాల్లో 3% రిజర్వేషన్ కల్పించింది. ఇప్పుడు మొట్టమొదటిసారిగా, అంటే ఇంతకు 2% ఉండాలి, 3% కల్పించింది. అంటే అది కూడా ఏ విధంగా అంటున్నారు, క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 3% రిజర్వేషన్ కల్పిస్తూ ఎగ్జామ్ లేకుండా, ఎలాంటి ఎగ్జామ్ లేకుండా మీకు డైరెక్ట్ ఉద్యోగాలే. అంటే కాబట్టి మీ క్రీడలు ఒక చదువుతూ ఒక క్రీడలు కూడా మీరు పెంపొందించుకొని మీరు ఒక డిస్ట్రిక్ట్ లెవెల్లో కావచ్చు, స్టేట్ లెవెల్లో కావచ్చు, మీరు ఒక సర్టిఫికేట్ తెచ్చుకున్నారు అనుకోండి, ఏ ఉద్యోగం కూడా మీకు ఉద్యోగం ఉండదు. డైరెక్ట్ సర్టిఫికేట్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఈ రోజు పేపర్లో కూడా మనకు రావడం జరిగింది.
కాబట్టి మీరు అందరూ కూడా చదువుతో పాటు క్రీడలకు ఎక్కువ ప్రోత్సహించుకోండి. అర్థమైనా బాబు? మీరు క్రీడలు ఆడతారు కదా, ఎప్పుడు ఆడాలి? ఇప్పుడు సమ్మర్ హాలిడేస్, వేసవి కాలం. మరి ఏం చెప్పేసి మేము బ్యాట్ ఇచ్చినామని చెప్పేసి పొద్దు నుంచి సాయంత్రం వరకు బయట ఆడుకోవద్దండి. మీరు ఎప్పుడు కూడా ఉదయంలో క్రీడలు ఆడాలి. పాఠశాల లేవు కాబట్టి ఉదయం నుంచి 6 నుంచి 10 వరకు మీరు క్రీడలు ఆడుకోండి. మళ్ళీ మధ్యాహ్నం సాయంత్రం 5 వరకు మీరు ఇంట్లో చదువుకుంటానండి. అంటే ఆపోజిట్, మన పాఠశాల ఉన్నప్పుడు సాయంత్రం ఆడుకుంటాం, పాఠశాల లేదు కాబట్టి ఉదయం ఆడుకుందాం, సాయంత్రం కూడా ఆడుకుందాం, మధ్యాహ్నం కూడా ఇంట్లో చదువుకుందాం. ఓకేనా?